విశాఖ ఏజెన్సీ అరకు లోయ మండలం పేదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టాలి దాసును మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి పెట్టెలి దాసుబాబును గెలిపించిన పంచాయతీ ప్రజలకు ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ పంచాయతీని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దత్తత తీసుకుని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా పెదలబడు పంచాయతీ సర్పంచ్గా గెలుపొందిన పెట్టెలి దాసుబాబు మాట్లాడుతూ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సహకారంతో పంచాయతీని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఒకసారి చెప్పండి, జై టీడీపీ, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. వెరీ గుడ్. అందరికీ నమస్కారం అండి. మరోసారి ముఖ్యంగా ఈరోజు మన పెదలబుడు పంచాయతీలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఈ పెదలబుడు పండగకి కారణం మన అన్నగారు పెట్టెలి దాసుబాబు గారు ఈరోజు అఖండ మెజారిటీతో సుమారుగా 700 పైచీలక మెజారిటీతో ఈరోజు గెలవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి ఈనాటి ఈ పండగకి విచ్చేసినటువంటి మన పెద్దలు దొమ్మదొర గారికి, అదేవిధంగా అన్నగారు సివేరి అబ్రహం అన్న గారికి, మన జెడ్పీటీసీ అభ్యర్థి అయినటువంటి అప్పల్ గారు, మన ఎంపీటీసీ అభ్యర్థి గారు మన అమ్మన్న గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. మన వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గెలిచున్న వార్డు మెంబర్లు కానీ, ఈ పంచాయతీలో అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి మన ప్రజానీయాన్ని అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా. ఈరోజు ఇప్పుడిప్పుడే లేటుగా వస్తున్న మన ప్రెస్ సోదరులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. మన కార్యక్రమం ఒకటి జరిగింది. ఈ పంచాయతీకి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు వారు, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తెలిసిన విషయమే. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు అయితేనేమి, ఆ రోజు మన సివేరి సోమన్న గారు అయితేనేమి, వాళ్ళు కష్టం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మన నియోజకవర్గంలో మన పెదలబుడు పంచాయతీలో ఈ గ్రామం ఏదైతే దత్తత తీసుకొని అభివృద్ధి పథంలో పట్టాలని నిర్ణయం తీసుకున్నారో అది జరిగిన తర్వాత అనేకటువంటి మనకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఇందాక అబ్రహం అన్నగారు చెప్పినట్టు ఈరోజు ఈ విజయం దాసుబాబు అన్నగారి విజయంతో పాటు మరి ఈ పంచాయతీలో ఉండే ప్రతి ఒక్క ఓటర్ విజయంతో పాటు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకతో పాటు మన కోసం, మన ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి కిడారి సర్వేశ్వరరావు గారు అయితేనేమి, అదేవిధంగా మన సోమ అన్నగారు అయితేనేమి, వాళ్ళ ఆత్మకు కూడా శాంతి కలిగేలాగా ఈ విజయం మనకి ఒక దిశానిర్దేశం చేస్తుందని మీ అందరినీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్న అధికార పక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మన నియోజకవర్గంలోనే కాదు 175 నియోజకవర్గాల్లో ప్రతి పంచాయతీలో ఎక్కడ కూడా ఇతర పార్టీ వాళ్ళు గెలవకుండా ఉండాలని అనేక రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేశారు. ఆ విధంగా చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పంచాయతీది ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీ గెలవకూడదని కంకణం కట్టుకొని చాలా ప్రలోభాలకు గురి చేశారు. ఇంటికి డబ్బులు పంచే ప్రయత్నం చేశారు.
మరి ఏదైతే మన హెడ్ క్వార్టర్ టౌన్షిప్లో ఉందో అక్కడున్న మన సోదరులందరికీ కూడా మన వర్త సంఘాలు అయితేనేమి ఇతర సోదరులందరికీ కూడా బెదిరింపు కార్యక్రమాలు దిగే ఈరోజు ప్రజలందరూ ఒకటే తీర్పిచ్చారు. నీతి నిజాయితీకి గెలిపే మనకు సమాధానంగా చెప్తుందనే తీర్పుకి ఇదే నిదర్శనం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రజా బలం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రజల ప్రేమ, కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ప్రజల యొక్క ఆదరణ పొందలేరు. కేవలం నీతితో, నిబద్ధతతో, నిజాయితీతో మన ఆకట్టుకునే విధంగా మన ప్రేమానుబంధాలు ప్రజలందరికీ పంచుకుంటూ వెళ్తేనే ఈరోజు ఇలాంటి విజయం మనకి సాధిస్తుంది, ఇలాంటి విజయం మనకు వరిస్తుంది అని తెలియజేసిన ఏకైక పంచాయతీ మన పెదలగూడు పంచాయతీ. దాంట్లో గెలిచినటువంటి మన దాస్బాబు అన్న గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రం మొత్తం కూడా మన పంచాయతీ వైపు చూస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పంచాయతీలో టీడీపీ పార్టీ సైకిల్ జెండా ఎగిరింది అంటే మరి రాష్ట్రంలోనే ప్రజలందరూ కూడా అభివృద్ధి పదం వైపు చూస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు అనే సంకేతాలు ఈ రోజు మన పంచాయతీ నుంచి ఇవ్వడం అనేది చాలా సంతోషం. అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈరోజే మొన్నటితో ఎలక్షన్ అయిపోయింది, రేపొద్దున్న మళ్ళీ మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి. ఇదే పంచాయతీలో 3 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి. 3 ఎంపీటీసీ సెగ్మెంట్లు కూడా మన టీడీపీ పార్టీయే కైవసం చేసుకునేలాగా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ముందుకు రావాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మన జెడ్పీటీసీ ఉందో ఈ మండలమే మన టీడీపీ పార్టీకి కంచుకోట. దాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం మనం నీతిగా నిబద్ధతతో మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జెడ్పీటీసీ కూడా ఈ మండల జెడ్పీటీసీ సీట్ కూడా మనమే కైవసం చేసుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయి రేపు రానున్న ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఏ సమస్యలు ఉన్నా సరే మనందరం కూర్చొని వార్డు మెంబర్లు అయితేనేమి, అదేవిధంగా మన సర్పంచ్ అన్నగారు ఉన్నారు, అన్నగారు అయితేనేమి, అందరూ కూర్చొని ఏ సమస్యనా, నీటి సమస్యలు అయితేనేమి, రోడ్డు సమస్యలు అయితేనేమి, లేదా ఎలక్ట్రిసిటీ విద్యుత్ సమస్యలు అయితేనేమి, డ్రైనేజ్ సమస్యలు అయితేనేమి, ఏ సమస్యలైనా సరే కూర్చొని మాట్లాడుకొని దాని పరిష్కార దిశగా మనకు ముందుకు వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఒక జీవితం శైలి కూడా మారుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అన్న మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, 175 పంచాయతీలు ఆ రోజు వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తే మనం అక్కడ అనేక రకంగా అనేక విధంగా అందరినీ ఫోన్ చేసి ప్రభావం పెట్టి మనం అందరు చేయడం జరిగింది. ఇది అందరి కృషి ఫలితమే ఇవాళ ఈ యొక్క గెలిపించుకోవడం జరిగింది. అది మీ అందరికీ నిజంగా ఈ యొక్క గ్రామ ప్రజానికానికి, ఈ యొక్క పెదలగూడు పంచాయతీ అందరూ కూడా మీ అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక ముందు కూడా ఎలాగైతే దాస్బాబు గారికి మనకి ఆశీర్వదించారో భవిష్యత్తులో కూడా మనమందరూ కూడా అనేక రకమైన ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, లేకపోతే చివరిగా ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఆ ఎమ్మెల్యే ఎలక్షన్లకు కూడా మాకు మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని ఈ యొక్క పెద్దలూరు గ్రామ ప్రజానికి కానీ ఈ పంచాయతీ సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే